రాపూరు మధ్యలమడుగు సెంటర్లో రాత్రికి రాత్రి పెట్టిన ఎన్టీఆర్ విగ్రహంపై వైసీపీ రాపూరు మండల కన్వీనర్ బొడ్డు మధుసూదన్ రెడ్డి స్థానిక పిచ్చిరెడ్డి కాంప్లెక్స్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2009 సంవత్సరం నాటి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాలకు శంకుస్థాపన గుర్తుగా మధ్యలమడుగు సెంటర్ నందు పైలాన్ ఏర్పాటు చేశారు. అనంతరం తమ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాటి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పైలాన్ తొలగించి మాస్టర్ ప్లాన్ వేయించి మరింత సుందరీకరణ చేసి వైఎస్ఆర్ విగ్రహాన్ని పెట్టాలని ప్రయత్నించి ప్రభుత్వ నిధులతో పనులు చేశారు. తదనంతరం విగ్రహ ఏర్పాటు జాతీయ రహదారిలో పెట్టవచ్చో లేదో అనే మీమాంసతో వాయిదా పడడం జరిగిందని, ఇప్పుడు ఉన్నట్టుండి రాత్రికి రాత్రి అదే స్థలంలో మహనీయుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముంది? ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, కానీ మాజీ ముఖ్యమంత్రి దివంగత మహానేత వైఎస్ఆర్ గుర్తుగా ఉన్న పైలాన్ స్థలంలో వేరొక విగ్రహం పెట్టడాన్ని వైసీపీ పార్టీ తరపున మండల నాయకులు కార్యకర్తలుగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. నిబంధనలు అనేవి అధికార ప్రతిపక్షాలకు ఒకేలా ఉండాలని, నాడు వైఎస్ఆర్ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకించిన అప్పటి ప్రతిపక్ష పార్టీ నేడు విగ్రహం పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయమై వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డితో చర్చించి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బత్తిన పట్టాభిరామ్ రెడ్డి, ఖాదర్ బాషా, కోటేశ్వర రెడ్డి, పిచ్చిరెడ్డి, మురళీరెడ్డి, గౌస్పీర్, డమాయి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. రూపురేఖలను ప్రారంభించి ఆ రోజు ఆయన గుర్తుగా శంకుస్థాపన పైలాన్ అనే దాన్ని ప్రభుత్వ సొమ్ముతో పైలాన్ని డెవలప్ చేసి ఆడ పైలాన్ని కట్టడం జరిగింది. గౌరవనీయులు రామనారాయణ రెడ్డి గారు స్వయంగా దగ్గరుండి ఆ రోజు ఆయన రాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కట్టించిన పైలాన్. ఆ పైలాన్ కూడా కొంత ప్రభుత్వ సొమ్ము, కొంత ప్రైవేట్ వ్యక్తుల సొమ్ము, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తుల ద్వారా ఆ రోజు నిర్మింపబడింది. ఆ రోజు మన ప్రస్తుత ఎమ్మెల్యే రామకృష్ణ గారు ఈ పైలాను నేషనల్ హైవేలో విగ్రహాలు పెట్టకూడదని చెప్పి అబ్జెక్షన్ చేయడం వల్ల కొంత ఆగింది. పైలాన్ రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టేదానికన్నా కూడా జ్ఞాపకార్థం ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జ్ఞాపకార్థం ఆయన పెట్టిన ఫౌండేషను ఇది. ఎస్ఎస్ కెనాల్ అనేది ఈ మెట్ట ప్రాంతానికంతా కూడా ముఖ్యమైనది కాబట్టి దాని గుర్తుగా రాజశేఖర రెడ్డి ద్వారానే చేయించారు. అది దాని దగ్గర రాత్రి దుండగుల వలె రాత్రి పూట వచ్చి రాత్రి 2 గంటలు 3 గంటల ప్రాంతంలో గౌరవనీయులైన మన ఎన్టీ రామారావు గారు విగ్రహాన్ని అక్కడ పెట్టడం జరిగింది. ఎవరికి తెలియకుండా, ఎవరు కూడా దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు లేకుండా ఎవరో ఒక 5-6 మంది వచ్చి వాళ్ళు దాన్ని విగ్రహాన్ని పెట్టడం జరిగింది. అది నేషనల్ హైవే వల్ల అధ్యక్షుని ఆ రోజు. ఈరోజు ప్రభుత్వం మారింది, ఏం చేస్తారో కానీ మాకు తెలియదు. కానీ దాన్ని మటుకు ప్రజలందరూ ఏకముక్తంగా ఖండిస్తున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ కూడా దాన్ని ఆయన గుర్తుని ఆనాటి రాజశేఖర రెడ్డి గుర్తుని మర్చిపోకుండా ఈ రోజుకి మొత్తం రాపూర్ అంతా కూడా, రాపూర్ మండలం అన్ని మండలాల్లో కూడా ఆయన గుర్తు ఇంకా కూడా జ్ఞాపకాలు ఉన్నాయి. ఎవరిని అడిగినా కూడా ఇది రాజశేఖర రెడ్డి వేసిన పైలాన్ అంటారు. కాబట్టి అట్లాంటి దాన్ని రాత్రిపూట్లు వచ్చి ఈ విధంగా చేయడం అన్యాయం, అక్రమం, ఖండిస్తుంది. రాపూర్ మండలం మధ్యలమడుగు సెంటర్ నందు గడిచిన రాత్రి నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని అర్ధరాత్రి ప్రతిష్ఠ చేసినారు. దాంట్లో విశేషం ఏమిటంటే 2009 సంవత్సరం నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన రాపూర్ సందర్శించి ఎస్ఎస్ కెనాల్ని ఓపెన్ చేసి ఇక్కడికి వచ్చి మధ్యలమడుగు సెంటర్లో ఆయన గుర్తుగా పైలాన్ని ఓపెన్ చేశారు. అది మన రాపూరు మండలానికి గుర్తుగా నిల్చుండింది. సదరు పైలాన్ని గడిచిన పాలకులు 2021 సంవత్సరం నేషనల్ హైవే వచ్చిన దానివల్ల ఇంకాస్త వైడింగ్ చేసి
ప్రభుత్వ నిధులతో తెలుగంగా సోమశిల నిధులతో తిరిగి పైలాన్ని పునర్నిర్మించుటకు భారీగా కొంత పంచాయతీ నిధులతోనూ దాంట్లో వాటరింగ్కి పంచాయతీ నిధులతోనూ దాన్ని తిరిగి మళ్ళా ఆ రాజశేఖర రెడ్డి జ్ఞాపకాన్ని పోగొట్టుకోకుండా తిరిగి అక్కడ స్టార్ట్ చేశారు. దానిలో కొంతమంది రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టాలనే ఉద్దేశం కూడా ఉండింది. కాకపోతే ఏంటంటే నేషనల్ హైవేస్లో విగ్రహాలు పెట్టొచ్చునా పెట్టకూడదనే నియమాంశతో అప్లికేషన్స్ కూడా పెట్టినట్టు మాలాంటి వాళ్ళకి తెలిసింది. కానీ ఎందువలన అది ఆగిపోయింది. కానీ పైలాన్ కట్టేది మాత్రం ప్రభుత్వ నిధులతో రాజశేఖర రెడ్డి గారి జ్ఞాపకం ఉండాలని చెప్పేసి దాన్ని పునర్నిర్మించేదానికి దాన్ని విశాలంగా రోడ్డు వైడింగ్ చేసినారు. అది ఎందువలనో అది ఆగిపోయింది. సరే, పాలకులు మారారు, ప్రభుత్వాలు మారినాయి. కానీ దాన్ని ఎవరన్నా అడిగినా కానీ ఈ మండలంలో అది రాజశేఖర రెడ్డి పైలాన్ అని రాజశేఖర రెడ్డి చిహ్నంగా దాన్ని ఈనాటికి కూడా అందరూ కూడా దాన్ని అదే రూపుతో ఉన్నారు. కానీ గత రాత్రి సదర్ పైలాన్ మీద నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని అర్ధరాత్రి ప్రతిష్ఠ చేసినారు. మామూలుగా దివంగత నేత రామారావు విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలంటే పెద్ద పెద్ద నాయకులు వస్తారు, ఎంతో వైభవంగా చేస్తారు. అట్లాంటిది అర్ధరాత్రి దాన్ని పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చిందో, అక్కడ ఏదో పొరపాటు జరిగిందనే కదా అర్ధరాత్రి పెట్టేది. ఒక చిన్న పొరపాటు జరుగుంటేనే కదా ఆ విధంగా చేసేది. ప్రస్తుతం ఏంటంటే పాలకులకి మనం చేసేది ఏంటంటే ఏదన్నా అలాంటిది ఏదన్నా తప్పు జరుగుంటే సరిదిద్దమని అది రాజశేఖర రెడ్డికి గుర్తుగా పెట్టిన పైలానని ఏదన్నా దాన్ని మళ్ళా సరిదిద్దుతారని ఆ చర్యని మేమేమి నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి మేము వ్యతిరేకం కాదు. మహానాయకుడు ఎన్ని విగ్రహాలైనా పెట్టచ్చు. కానీ ఏంటంటే అర్ధరాత్రి అక్రమంగా అక్కడ పెట్టారని మాత్రమే మాకు బాధ కలిగింది. దీన్ని వైఎస్ఆర్ పార్టీ తరఫున రాపూర్ మండల ప్రజల తరఫున దీన్ని ఖండిస్తున్నాం.